హాయ్ మై టిప్స్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ముందు వీడియోలో మనం న్యూట్రీ బ్లెండర్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ న్యూట్రీ బ్లెండర్ ఎలా యూజ్ చేయాలో దాని గురించి మీకు రివ్యూ ఇస్తాను ఈరోజు నేను యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నాను మెయిన్ కంటైనర్లో. సో నేను పీసెస్గా కోసి పెట్టాను అనమాట. మరి చిన్న పీసెస్గా కోయలేదు, స్లైడ్స్ లాగా కోసాను అనమాట. చూసారా, అన్నీ దాంట్లో ఫిల్ చేసుకున్నాను. నేను కొంచెం మిల్క్ తీసుకున్నాను, దాంట్లో హాఫ్ గ్లాస్ మిల్క్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను కంటైనర్ని ఫిక్స్ చేస్తున్నాను. దాంట్లో కంటైనర్ని ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నాను. చూడండి, ఆ బ్లేడ్ది అది. దాన్ని కంటైనర్ తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక వేలో తిప్పాలండి. ప్రాపర్ వేలో తిప్పిన తర్వాత మాత్రమే అది పెట్టుకోండి, లేదంటే మీరు ఆన్ చేస్తే మొత్తం లిక్విడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో తర్వాత మీరు దాన్ని లోపల పెట్టి రైట్ సైడ్ మనం తిప్పాలన్నమాట. స్విచ్ ఆన్ చేస్తే చూసారా, మన న్యూట్రీ బ్లెండర్ ఎలా వర్క్ అవుతుందో మీకు కనపడుతుంది. చూడండి, మళ్ళీ సెకండ్ టైము ఒక 5 minutes పెట్టానండి. 5 minutes కూడా కాదు, 5 seconds కూడా అనుకోవచ్చు మనం. అలా ఒక 3 times చూడండి ఎంత బాగా వర్క్ అవుతుందో. ఎక్కడ స్ట్రక్ అవ్వడం కానీ, లేకపోతే ఒక హాట్ స్మెల్ వస్తుంది కదా, కాల్చిన స్మెల్ కానీ నాకేం అనిపించలేదండి దీంట్లో. ఇది ఎలా ఓపెన్ చేయాలో ఇలా చూసారు కదా, మన జ్యూస్ ఎలా రెడీ అయిందో. లోపల ఏమైనా ఉన్నాయా, సరిగ్గా మిక్స్ అయిందా, మెల్ట్ అయిందా మొత్తం అనేది మనం చూద్దాము. యాపిల్, షుగర్, హనీ 3 వేసాము. కావాల్సిన వాళ్ళైతే షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఎక్కడ మనకి మొత్తం మిక్స్ అయ్యి మెల్ట్ అయిపోయి వచ్చింది. చూసారా ఎంత బాగా రెడీ అయిందో మన జ్యూస్. నాకైతే ఈ న్యూట్రీ బ్లెండరు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి జ్యూసెస్కి, పర్టికులర్గా జ్యూసెస్కి. ఇంకా పౌడర్స్కి కూడా నాట్ బ్యాడ్ అండి. సెకండ్ది బ్లేడ్ కూడా చూసారా ఎలా ఉందో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. ఇదండి ఈరోజు నా వీడియో. Bye everyone.